రీసెంట్గా సౌత్ ఆఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో బ్రిక్స్ 15th సమ్మిట్ జరిగింది. ఈ సమావేశాల్లో బ్రిక్స్ దేశాలు ఏకగ్రీవంగా బ్రిక్స్ని ఎక్స్పాండ్ చేద్దామని నిర్ణయం తీసుకున్నాయి. ఈజిప్ట్, ఇథియోపియా, అర్జెంటీనా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్ ఈ 6 దేశాలను బ్రిక్స్లో చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ బ్రిక్స్ ఎక్స్పాన్షన్ వలన మన భారత్కి లాభమా నష్టమా? బ్రిక్స్ ఎక్స్పాన్షన్ని వెస్టర్న్ దేశాలు ఎలా చూస్తున్నాయి? పాకిస్తాన్ని బ్రిక్స్లో చేర్చడానికి ప్రయత్నించిన చైనా కుట్రను భారత్ ఎలా తిప్పికొట్టింది? అసలు బ్రిక్స్ ఎందుకు ఏర్పడింది? దీని లక్ష్యమేంటి? వీటన్నింటి గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నా. గోల్డ్మ్యాన్ సాక్స్ గ్రూప్ అనేది అమెరికాకు చెందిన ఒక మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ. 2001 గోల్డ్మ్యాన్ సాక్స్ CEO జిమ్ ఓనెయిల్ ఫస్ట్ టైం బ్రిక్ అనే పదాన్ని వాడాడు. ఇతడు వరల్డ్లో ఎకానమీ పరంగా ఫాస్ట్గా ఎదుగుతున్న 4 దేశాల గురించి మాట్లాడుతూ బ్రిక్ అనే పదాన్ని ఉపయోగించాడు. B అంటే బ్రెజిల్, R అంటే రష్యా, I అంటే ఇండియా, C అంటే చైనా. ఈ 4 కూడా ఫాస్టెస్ట్ డెవలపింగ్ ఎకానమీస్. 2050 వరకు ఈ 4 దేశాలు గ్లోబల్ ఎకానమీలో టాప్ పొజిషన్లో ఉంటాయని జిమ్ ఓనెయిల్ 2001లో ప్రెడిక్ట్ చేశాడు. లో లేబర్ కాస్ట్, తక్కువ సాలరీస్, ఫేవరబుల్ డెమోగ్రఫిక్స్, అత్యధిక జనాభా, న్యాచురల్ రిసోర్సెస్ పెద్ద మొత్తంలో కలిగి ఉండడం, ఈ 3 అంశాలు బ్రిక్ దేశాలు ఫాస్ట్గా డెవలప్ అవ్వడానికి హెల్ప్ చేస్తున్నాయి. ఆ తర్వాత అందరూ కూడా ఈ 4 దేశాల గురించి మాట్లాడే ప్రతిసారి బ్రిక్ అనే పదాన్ని ఉపయోగిస్తూ వచ్చారు. 2006 బ్రిక్స్ దేశాల అధినేతలు యునైటెడ్ నేషన్స్ సమావేశాలు ముగిశాక మొదటిసారి కలిశారు. దాంతో బ్రిక్ కూటమికి పునాది అమెరికాలోనే పడిందని చెప్పుకోవచ్చు. 2009 మొదటిసారి బ్రిక్ సమావేశాలు రష్యాలో జరిగాయి. అసలు బ్రిక్ కూటమి ఎందుకు ఏర్పడింది? వారి మాటల్లోనే అర్థం చేసుకోవాలంటే మొదటి సమ్మిట్లో ఈ దేశాలు ఇచ్చిన జాయింట్ స్టేట్మెంట్ చదివితే సరిపోతుంది. మొదటి పాయింట్, కోఆర్డినేటింగ్ ఫైనాన్షియల్ పాలసీ త్రూ ది యునైటెడ్ నేషన్స్ G20. ఇలా ఇంటర్నేషనల్ ఏ ఫారంలో చూసుకున్నా వెస్టర్న్ దేశాల డామినెన్స్ కనిపిస్తుంది. బ్రిక్స్ దేశాలన్నీ కూడా G20 మెంబర్స్. సింగిల్గా ఎవరూ మా మాట వినట్లేదు. కాబట్టి 5 దేశాలు కలిసి యూనిటీతో గొంతు వినిపిద్దాం, అప్పుడు మన బలం పెరుగుతుందని ఫస్ట్ పాయింట్ అర్థం. సెకండ్, మోర్ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ ఫర్ లీడర్షిప్ సెలెక్షన్. అంతర్జాతీయ ఫోరమ్స్ మాత్రమే కాకుండా ఫైనాన్షియల్ సిస్టమ్స్ కూడా వెస్టర్న్ దేశాల గుప్పిట్లోనే ఉన్నాయి. ఉదాహరణకి వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అమెరికా నుండి మాత్రమే ఎన్నుకోబడతాడు. IMF మేనేజింగ్ డైరెక్టర్ ఎల్లప్పుడూ యూరోపియన్ దేశస్థుడే ఉంటాడు. ఈ డామినెన్స్కి చెక్ పెట్టాలని బ్రిక్ దేశాలు భావించాయి. మొత్తంగా 2009 జాయింట్ స్టేట్మెంట్ చదివితే ఒక విషయం అర్థమవుతుంది. వరల్డ్ మొత్తం వెస్టర్న్ దేశాల గుప్పిట్లో యూనిపోలార్గా మారింది. ఈ డామినెన్స్కి చెక్ పెట్టాలంటే మల్టీలాటరల్ గ్రూప్స్ అవసరం. అలాగే అమెరికా బలం మొత్తం డాలర్లో ఉంది. స్టేట్మెంట్లో ఎక్కడా కూడా నేరుగా డాలర్ డామినెన్స్ గురించి రాయలేదు. కానీ ప్యారలల్గా బ్రిక్స్ దేశాలు సపరేట్ కరెన్సీని అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నించాలని రాసి ఉంది. అంటే బ్రిక్స్ కరెన్సీ ప్రస్తావన ఇప్పటిది కాదు, 2009 నుండే ఉంది. అయితే ఇప్పటికీ బ్రిక్ కరెన్సీ అమల్లోకి రాలేదు. 2010 బ్రిక్ కూటమిలో సౌత్ ఆఫ్రికా చేరడంతో బ్రిక్స్గా మారింది. అయితే భారత్ చైనాల శత్రుత్వం కారణంగా బ్రిక్స్ కూటమి మొదట్లో అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. ఇప్పటి వరకు బ్రిక్స్ కూటమి సాధించిన అతిపెద్ద సక్సెస్ వరల్డ్ బ్యాంక్, IMF బ్యాంక్ తరహాలో బ్రిక్స్ బ్యాంక్ని స్థాపించడం. 2015 బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ని స్థాపించారు. బ్యాంకులో డబ్బు కావాలి కాబట్టి కంట్రిబ్యూట్ చేసుకొని $100 బిలియన్ అమౌంట్ కలెక్ట్ చేశారు. 2016 నుండి ఈ ఫండ్ యాక్టివ్లోకి వచ్చింది. వరల్డ్ బ్యాంక్ మరియు IMF తరహాలోనే బ్రిక్స్ దేశాలు ఈ బ్యాంక్ నుండి లోన్ తీసుకోవచ్చు. ఈ లోన్స్ బ్రిక్స్ దేశాల డెవలపింగ్ ప్రాజెక్ట్స్, వాటర్, ట్రాన్స్పోర్ట్ మరియు ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసం శాంక్షన్ చేస్తారు. ఇప్పటి వరకు ఈ బ్యాంక్ $33 బిలియన్ అప్పిచ్చింది. కరోనా సమయంలో ఫైనాన్షియల్గా దెబ్బతిన్న సౌత్ ఆఫ్రికా డెవలప్మెంట్ బ్యాంకు నుండి
$1 బిలియన్ అప్పు తీసుకుంది. ప్రస్తుతం బ్రిక్స్ దేశాలు నేషనల్ కరెన్సీలో ఎలా ట్రేడ్ని డెవలప్ చేయాలో ఆలోచిస్తున్నాయి. బ్రిక్స్ కూటమిలో చైనా తన ఎకానమిక్ పవర్ ఉపయోగించి డామినేషన్ చూపించాలని ప్రయత్నిస్తూ ఉంది. తన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని బ్రిక్స్ దేశాల సదస్సులో ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నించింది. కానీ ఇండియా అడ్డుకోవడంతో బ్రిక్స్ నేషన్స్ ఇప్పటివరకు కూడా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని ఎండోర్స్ చేయలేదు. ఇది భారత్ సాధించిన విజయమని చెప్పుకోవాలి. అలాగే డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ చైనాలోని షాంఘైలో ఉన్నప్పటికీ ఈ బ్యాంక్ అధ్యక్షుడిగా ఇప్పటివరకు ఒక ఇండియనే ఉన్నారు. రీసెంట్గా బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు దిల్మా రొసెఫ్ ఈ బాధ్యతలను స్వీకరించాడు. అలాగే బ్యాంకులో డబ్బులు ఈక్వల్గా కలెక్ట్ చేయాలని భారత్ షరతు విధించి చైనా తన మనీ పవర్తో డెవలప్మెంట్ బ్యాంక్ని మరో వరల్డ్ బ్యాంక్, IMF కాకుండా అడ్డుకుంది. ఇవన్నీ మీకు ఎవరు చెప్పరు. చాలా రేర్ కంటెంట్ ఇది. మీకోసం ఎంతో కష్టపడి సేకరించాను. వీడియోలో కంటెంట్ ఎంజాయ్ చేస్తున్నట్లయితే ఒక లైక్ తప్పకుండా చేయండి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వరల్డ్లో వెస్టర్న్ దేశాల డామినెన్స్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రపంచంలో భారత్ లాంటి అనేక రిచ్ కంట్రీస్ని కాలనీలుగా మార్చుకొని సంపదను కొల్లగొట్టడంతో వెస్టర్న్ దేశాలు మరింత ధనిక దేశాలయ్యాయి. సుసంపన్న దేశాలు పేదరికంలోకి వెళ్ళిపోయాయి. ఒకప్పుడు కాలనీలుగా ఉండి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇండిపెండెన్స్ని సంపాదించుకున్న చాలా దేశాలు, అలాగే ఇతర పేద మరియు డెవలపింగ్ దేశాలు ఒకవైపు, ధనిక దేశాలైనటువంటి G7 దేశాలు మరోవైపు, ఇలా ఫైనాన్షియల్ అండ్ పొలిటికల్గా ప్రపంచం 2 భాగాలుగా విడగొట్టబడింది. ధనిక దేశాలను గ్లోబల్ నార్త్ అని పిలుస్తారు. మిగిలిన డెవలపింగ్ నేషన్స్ని గ్లోబల్ సౌత్ అంటారు. ఇక్కడ పూర్ కంట్రీస్ని కూడా డెవలపింగ్ నేషన్స్ ఆర్ ఎమర్జింగ్ నేషన్స్గానే పిలవాలని రీసెంట్గా డిసిజన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా గ్లోబల్ సౌత్లోకే వస్తాయి. ఇక్కడ నార్త్ ఇండియా, సౌత్ ఇండియా లాగా పై భాగం నార్త్, కింది భాగం సౌత్, ఇలా భౌగోళికంగా ఈ పేరు రాలేదు. ఉదాహరణకి గ్లోబల్ నార్త్లో ఉన్నటువంటి కొన్ని దేశాలు భౌగోళికంగా చూసుకుంటే ప్రపంచంలో దక్షిణంలో ఉంటాయి, అంటే సౌత్లో ఉంటాయి. గ్లోబల్ సౌత్, గ్లోబల్ నార్త్ అనే పేర్లకి భౌగోళికంగా డిఫరెన్సెస్కి ఎలాంటి సంబంధమూ లేదని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ మధ్య G7 దేశాలు తరచూ భారత్, బ్రెజిల్, ఇండోనేషియాలను గెస్ట్ కంట్రీస్గా సమ్మిట్లకు పిలుస్తున్నాయి. పూర్తిగా ఐసోలేట్ కాకుండా గ్లోబల్ సౌత్కి దగ్గర కావడానికి G7 దేశాలు ఇప్పుడిప్పుడే మేము బాగా రిచ్ అనే యాటిట్యూడ్ నుండి బయటకి రావడానికి ప్రయత్నిస్తున్నాయి. అట్లీస్ట్ బయటకి ఆ సంకేతాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇక వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అయినటువంటి చైనా గ్లోబల్ సౌత్లో ఎలా భాగమయ్యింది అనే డౌట్ మీకు రావచ్చు. చైనా ఇప్పటికీ తనను తాను డెవలపింగ్ కంట్రీగానే చెప్పుకుంటూ ఉంది. 2021 బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్లో మరో 4 దేశాలు జాయిన్ అయ్యాయి. బంగ్లాదేశ్, UAE, ఈజిప్ట్, ఉరుగ్వే. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అయితాయంటారు. 2001లో ఓనెయిల్ చెప్పిన ప్రెడిక్షన్ అక్షరాల నిజమవుతూ వచ్చింది. G7 దేశాలు మెల్లిమెల్లిగా పతనమవుతూ ఉన్నాయి. మరోవైపు బ్రిక్స్ దేశాలు ర్యాపిడ్ ఫాస్ట్గా జీడిపిలో పైకెదుగుతున్నాయి. పర్చేసింగ్ బేస్డ్ జీడిపిలో ఆల్రెడీ బ్రిక్స్ దేశాలు G7 దేశాలని బీట్ చేశాయి. జీడిపి ఆన్ PPP బేసిస్ పరంగా G7 దేశాలవి $49.23 ట్రిలియన్ ఉండగా బ్రిక్స్ దేశాలు $52.32 ట్రిలియన్ కలిగి ఉన్నాయి. ఇక బ్రిక్స్ దేశాల టోటల్ పాపులేషన్ వరల్డ్ పాపులేషన్లో 41%, వరల్డ్ మొత్తం భూభాగంలో 29.3% ఏరియాను కలిగి ఉన్నాయి. వరల్డ్ మొత్తంగా అనగా గ్లోబల్ జీడిపిలో 24% వాటా కలిగి ఉంది. వరల్డ్ బిజినెస్లో అనగా ట్రేడ్లో 16% వాటాను కలిగి ఉంది. ఏ రకంగా చూసుకున్నా బ్రిక్స్ దేశాలు G7 దేశాలకి కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఇప్పుడు రీసెంట్గా బ్రిక్స్లో మరో 6 దేశాలు జాయిన్ అవ్వబోతున్నట్లు ప్రకటించాయి. 2024 జనవరి 1 నుండి అఫీషియల్గా ఇవి బ్రిక్స్ దేశాలుగా
గుర్తించబడతాయి. సౌదీ అరేబియా, ఇరాన్, ఇథియోపియా, ఈజిప్ట్, అర్జెంటీనా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కొత్తగా జాయిన్ అవ్వబోతున్న 6 దేశాలు. అయితే బ్రిక్స్లో జాయిన్ అవ్వడానికి పాకిస్తాన్ కూడా విశ్వ ప్రయత్నాలు చేసింది. పాకిస్తాన్ తరపున చైనా చాలా తీవ్రంగా ఫైట్ చేసింది. కానీ భారత్ అందుకు ఏమాత్రం ఒప్పుకోలేదు. బ్రిక్స్లో కూడా యునైటెడ్ నేషన్స్ తరహాలోనే వీటో పవర్ ఉంటుంది. అంటే ఏదైనా ఒక డిసిజన్ తీసుకోవాలంటే 5 దేశాలు సమ్మతి తప్పనిసరి. భారత్ పాకిస్తాన్ని చేర్చుకోవడానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. దాంతో పాకిస్తాన్ రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. భారత్ పేరు నేరుగా తీయలేదు, కానీ బ్రిక్స్లోని ఒక దేశం తాము బ్రిక్స్లో చేరకుండా అడ్డుకుంటూ ఉందని ప్రకటించింది. అలాగే ఈరోజు పాకిస్తాన్ మరో స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. అసలు మేము బ్రిక్స్లో చేరడానికి అప్లికేషనే పెట్టుకోలేదు, కాబట్టి మమ్మల్ని రిజెక్ట్ చేశారు అన్న వార్తల్లో ఎలాంటి వాస్తవము లేదని పాకిస్తాన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంది. అఫ్కోర్స్ పాకిస్తాన్ అప్లికేషన్ ఇచ్చుండదు, ఎందుకంటే భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ని బ్రిక్స్లోకి రానివ్వదని పాకిస్తాన్కి తెలుసు. కాబట్టే అప్లికేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎలాంటి లాభము లేదని పాకిస్తాన్కి తెలుసు, కాబట్టే అప్లికేషన్ పెట్టుకొని ఉండదు. స్ట్రాటజికల్గా, పొలిటికల్గా ఏ రకంగా చూసుకున్నా భారత్ సాధించిన అతిపెద్ద విజయమని ఇది చెప్పుకోవచ్చు. బ్రిక్స్లో జాయిన్ అవ్వడానికి మొత్తం 40 దేశాలు ఇంట్రెస్ట్ని చూపించాయి. 22 దేశాలు ఫార్మల్గా అప్లికేషన్ పెట్టుకున్నాయి. వీటిల్లో నుండి 6 దేశాలను సెలెక్ట్ చేశారు. నిజానికి ఇంకా ఎక్కువ సంఖ్యలో చేర్చుకోవాలనుకున్నారు, కానీ భారత్ అందుకు అడ్డుకుంది. ఏ విషయంలోనూ అతి తొందర పనికిరాదు. అప్లై చేసిన ప్రతి ఒక్కరికి మెంబర్షిప్ ఇవ్వడం కరెక్ట్ కాదు. అందుకు కొన్ని ప్రాపర్ గైడ్లైన్స్ అండ్ కండిషన్స్ని డెవలప్ చేయాలి. ఆ రూల్స్ అన్నింటినీ ఒప్పుకున్న తర్వాతే కొత్త మెంబర్స్ని చేర్చుకోవాలని పట్టుబట్టడంతో బ్రిక్స్ ఎక్స్పాన్షన్ 6 దేశాలకే పరిమితమైంది. అలాగని బ్రిక్స్ ఎక్స్పాన్షన్కి భారత్ వ్యతిరేకం కాదు, కానీ ఒకేసారి కాకుండా మెల్లిమెల్లిగా ఎక్స్పాండ్ చేయాలని భారత్ తన అభిప్రాయాన్ని తెలిపింది. రీసెంట్గా సౌత్ ఆఫ్రికాలో జరిగిన 15th బ్రిక్స్ సమ్మిట్లో కొత్త దేశాలను ఏ క్రైటీరియా ప్రకారం చేర్చుకోవాలో ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే ఆ క్రైటీరియా ఏంటని మాత్రం బ్రిక్స్ దేశాలు బయటకి చెప్పలేదు. ఎకానమీ పరంగాన అంటే లో ఇన్కమ్ కంట్రీ అయినటువంటి ఇథియోపియాను చేర్చుకున్నారు కాబట్టి ఎకానమీ అని చెప్పలేం. జనాభా పరంగా తీసుకున్నారా అంటే 27.5 కోట్ల జనాభా కలిగి ఉండి ఏషియాలో బలమైన శక్తుల్లో ఒకటిగా ఉన్నటువంటి ఇండోనేషియాని సెలెక్ట్ చేయలేదు. ఇది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అలాగే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుండి సెలెక్ట్ అయిన దేశాలు జనాభా విషయంలో చాలా తక్కువ సంఖ్యను కలిగి ఉన్నాయి. ఇక యాంటీ వెస్టర్న్ నేషన్ అయినటువంటి ఇరాన్ని సెలెక్ట్ చేయడంలో రష్యా హ్యాండ్ ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. బ్రిక్స్ ఎక్స్పాన్షన్ వెనుక చైనా మేజర్ హ్యాండ్ ఉందని, దీని వెనుక యాంటీ వెస్టర్న్ ఎజెండా కూడా ఉందని వెస్టర్న్ పత్రికలు కథనాలు రాస్తున్నాయి. రీసెంట్గా జరిగిన ఈ బ్రిక్స్ ఎక్స్పాన్షన్ కారణంగా భారత్కి డబుల్ అడ్వాంటేజ్ కలిగిందనే నా అభిప్రాయం. ఎందుకు అంటే ఒక పక్క భారత్ G7 దేశాలతో రెగ్యులర్గా యాన్యువల్ సమ్మిట్కి హాజరవుతూ ఉంది. మరోపక్క బ్రిక్స్లో ఫౌండింగ్ మెంబర్గా కొనసాగుతూ ఉంది. ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు G7 వర్సెస్ బ్రిక్స్గా చూస్తూ ఉంది. కానీ భారత్ మాత్రం తనదైన శైలిలో రాజకీయ పరంగా ఆధిపత్యాన్ని చలాయిస్తూ వస్తుంది. బ్రిక్స్ కూటమి బలపడితే ఫౌండింగ్ మెంబర్గా ట్రేడ్ పరంగా భారత్కి డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది. అదీ కాకుండా భారత మెయిన్ కన్సర్న్ ఆయిల్. ఒకప్పుడు వెపన్స్ కోసం మనం రష్యాపై డిపెండ్ అయి ఉన్నాం. ఇప్పుడు కొత్తగా ఆయిల్ కూడా చేరింది. కొత్తగా జాయిన్ అవ్వబోతున్న 6 దేశాలను కలుపుకుంటే వరల్డ్ ఆయిల్ ప్రొడక్షన్లో 80% బ్రిక్స్ నేషన్ నుండే ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఆయిల్పై డిపెండ్ అయి ఉన్న భారత్ లాంటి దేశానికి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. మొదటి నుండి బ్రిక్స్ నినాదం మల్టీలాటరల్ వరల్డ్ మరియు డీడాలరైజేషన్. బ్రిక్స్ నేషన్ సపరేట్ కరెన్సీ ఐడియాకి భారత్ సుముఖంగా లేదని రీసెంట్గా జరిగిన ఎక్స్టర్నల్ మినిస్ట్రీ ప్రెస్ మీట్ తర్వాత నాకు అర్థమయ్యింది. అలా చేస్తే చైనా మరింత బలపడుతుంది. పూర్తిగా డాలర్ దెబ్బతినడం వల్ల
చైనా యాన్ బలపడే అవకాశాలున్నాయి. కాబట్టి రెండింటినీ బ్యాలెన్స్ చేయాలని భారత్ భావిస్తుంది. డోంట్ వరీ, ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యావ్ సమ్ సొల్యూషన్. దీనికి ద బెస్ట్ సొల్యూషన్ లోకల్ కరెన్సీలో బిజినెస్ చేయడం. రీసెంట్గా భారత్ యుఏఈతో లోకల్ కరెన్సీలో ట్రేడ్ చేయాలని ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆ దిశగా రూపీస్లో పేమెంట్ కూడా చేసింది. మరో 22 దేశాలు ఇలాగే ముందుకొచ్చాయి. అందులో యూరప్ దేశాలు కూడా ఉండడం విశేషం. దీనివలన డాలర్ ఎక్స్చేంజ్ కాస్ట్ మరియు టైం తగ్గుతుంది. సింపుల్గా చెప్పాలంటే డాలర్ డిపెండెన్సీ తగ్గుతుంది. ఎట్ ద సేమ్ టైం ఒక దేశం లోకల్ కరెన్సీలో ట్రేడ్ చేయాలనుకోవడం వారిష్టం. అది డాలర్పై యుద్ధం కిందికి పరిగణించబడదు. అలా కాకుండా డాలర్కి వ్యతిరేకంగా బ్రిక్స్ కరెన్సీ వాడితే అది ఖచ్చితంగా డాలర్ వర్సెస్ బ్రిక్స్ కరెన్సీ కిందికి వస్తుంది. రష్యా, చైనాలు మెల్లిమెల్లిగా బ్రిక్స్ని యాంటీ వెపన్ కూటమిగా మార్చాలని, పొలిటిసైజ్ చేయాలని చూస్తున్నాయి. భారత్ దీనికి పూర్తి విరుద్ధం. భారత్ అటు వెస్ట్రన్ వరల్డ్తో ఇటు రష్యాతో బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ తన ఎకానమీని సూపర్ ఫాస్ట్గా పెంచుకోవాలని చూస్తుంది. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన 6 దేశాల వలన భారత్పై ఎలాంటి ప్రభావం ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ 6 కూడా మేజర్ కంట్రీస్ భారత మిత్రదేశాలే కావడం భారత్కి ఖచ్చితంగా అడ్వాంటేజే. ఎట్ ద సేమ్ టైం ఈ 6 దేశాలు చైనాతో అతి సాన్నిహిత్యాన్ని కలిగి ఉన్నాయి. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో కూడా భాగంగా ఉన్నాయి. ఇది భారత్కి కాస్త డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. 1947లో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి ఇండియా ప్రపంచంలో తనదైన స్థానాన్ని, తనదైన ముద్రను వేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే ఈ ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. ఎందుకంటే మనకున్న రూల్స్, పాలసీస్ మరియు బయట నుంచి వచ్చే కొన్ని ఒత్తిళ్లు. 1955లో ఈ దిశగా భారత్ మొట్టమొదటిసారి అడుగులు వేసింది. ఆఫ్రో ఏషియన్ బ్యాండింగ్ కాన్ఫరెన్స్లో భారత్ తొలిసారి పావులు కదిపింది. దీని ఫలితంగానే నాన్ అలైన్డ్ మూవ్మెంట్ పుట్టుకొచ్చింది. ఈ మూవ్మెంట్లో భారత్ పెద్దన పాత్ర వహించింది. నాన్ అలైన్డ్ మూవ్మెంట్లో నెహ్రూ గారి పాత్ర గణనీయంగా ఉందని చెప్పుకోవచ్చు. కోల్డ్ వార్ తర్వాత ప్రపంచం మొత్తం కూడా 2 వర్గాలుగా విడిపోయింది. ఒకటి అమెరికా వర్గము, రెండవది సోవియట్ వర్గము. ప్రపంచ దేశాలన్నీ కూడా కొన్ని అమెరికా వైపు, కొన్ని సోవియట్ వైపు పార్టీషన్ చేయబడ్డాయి. కానీ కొన్ని దేశాలు ఎలాంటి వర్గంలో చేరకుండా న్యూట్రల్గా ఉండాలని డిసిజన్ తీసుకున్నాయి. కానీ అమెరికా, సోవియట్లు ఆ దేశాలపై ఒత్తిడి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నించాయి. ఈ ఒత్తిడి నుండి బయటకు రావడానికి న్యూట్రల్ కంట్రీస్ అన్నీ కూడా 1955లో ఆఫ్రో ఏషియన్ బ్యాండింగ్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నాయి. అక్కడి నుండి నాన్ అలైన్డ్ మూవ్మెంట్ కూటమిని స్టార్ట్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ అటు అమెరికా వర్గంలోనూ ఇటు సోవియట్ వర్గంలోనూ చేరకూడదని న్యూట్రల్గా స్టాండ్ తీసుకోవాలని డిసిజన్ తీసుకున్నాయి. ప్రపంచ పాలిటిక్స్లో భారత్ మేజర్గా చక్రం తిప్పినటువంటి సన్నివేశం ఇదని చెప్పుకోవచ్చు. ఇక రెండవ ప్రయత్నం 2017లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మెంబర్గా జాయిన్ అయినప్పుడు. ఇది మంచి ఆలోచనే, అయినా 3 కారణాల వల్ల ఇది ఫెయిల్ అయ్యింది. మొదటిది, ఇది చైనా స్థాపించినటువంటి సంస్థ. ఫౌండింగ్ మెంబర్గా చైనా డామినేషన్ ఈ ఎస్సీఓలో విపరీతంగా ఉంది. రెండవది, ఇండియాని పాకిస్తాన్తో కలిసి పని చేయాలి అని చైనా ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టింది. మూడవది, అమెరికాను ఎదుర్కోవడానికి రష్యా చైనాపై పూర్తిగా డిపెండ్ కావాల్సినటువంటి పరిస్థితులు రావడంతో రష్యా కాస్త వీక్ కావడం. ఇక భారత్ చేసిన మూడవ ప్రయత్నం యునైటెడ్ నేషన్స్లో పర్మనెంట్ సీటు కోసం. ఇప్పటికీ ఈ దిశగా భారత్ ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ చైనా తన వీటో పవర్తో పదే అడ్డుకోవడంతో భారత్ ఆ స్థానాన్ని దక్కించుకోలేకపోతుంది. రీసెంట్గా బ్రిక్స్ ఎక్స్పాన్షన్లో చేరిన దేశాలపై ఒకసారి దృష్టి పెట్టండి. ఇది చాలామంది కూడా యాంటీ వెస్టర్న్ దిశగా తీసుకున్న నిర్ణయమని బయటకి ప్రచారం చేస్తున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే ఈ గ్రూప్లో చేరినటువంటి మెజారిటీ కంట్రీస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అతిపెద్ద కూటముల్లో ఏ కూటమిలో కూడా లేదు. అంటే ఏ కూటమిలో కూడా లేకపోవడం వల్ల, ఎక్కడా తమకు సరిగా ప్రిఫరెన్స్ దొరక్కపోవడం వల్ల మేము కూడా ఒక ఐడెంటిటీని సంపాదించుకోవాలని చెప్పి ఈ దేశాలు బ్రిక్స్లో జాయిన్ అయ్యాయి.
అంతేకాని కేవలం అమెరికా డామినెన్స్ని తగ్గించడానికి లేదా అమెరికా వర్గానికి వ్యతిరేకంగా ఈ కూటమిలో జాయిన్ అవుతున్నాయి అనే ప్రచారంలో ఎలాంటి వాస్తవము లేదు. చైనా, రష్యాలు పనిగట్టుకొని ఈ దిశగా పెద్ద మొత్తంలో ప్రచారం చేస్తున్నాయి. అసలు నిజమేంటో ఒకసారి చూద్దాం. బ్రిక్స్ ఎక్స్పాన్షన్ గనక ఒకసారి చూసుకుంటే నార్త్ అమెరికా, యూరప్, సెంట్రల్ ఏషియా, ఫార్ ఈస్ట్ ఈ ప్రాంతాల నుండి ఏ ఒక్క దేశం కూడా బ్రిక్స్లోకి తీసుకొనబడలేదు. ఇట్ హ్యాస్ నో మెంబర్స్ ఫ్రమ్ ఏషియాన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఈ కూటమి నుండి కూడా ఏ ఒక్క కంట్రీ కూడా బ్రిక్స్లో చేరలేదు. అలాగే నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, యూరోపియన్ యూనియన్, ఓఈసిడి ఆర్గనైజేషన్ ఫర్ ఎకానమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఈ కూటముల్లో నుండి ఏ ఒక్క కంట్రీ కూడా బ్రిక్స్లోకి చేర్చుకోబడలేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత కోల్డ్ వార్ జరుగుతున్న టైంలో ఏర్పడిన గ్రూప్స్లో లేని కంట్రీస్ని మాత్రమే బ్రిక్స్ రిప్రజెంట్ చేస్తోంది. అసలు ఈ ఎక్స్పాన్షన్ వల్ల వచ్చిన చిక్కులేంటి? ఇంతకుముందు చెప్పినట్లుగా 80% ప్రపంచ ఆయిల్ ప్రొడక్షన్లో బ్రిక్స్ దేశాలే ప్రొడ్యూస్ చేస్తాయి. కొత్తగా జాయిన్ అయిన 6 దేశాలను కలుపుకొని చెప్తున్నాను నేను. ఒకసారి ఈ పర్సంటేజ్ కనుక చూసుకుంటే క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్లో 41%, ఆయిల్ ప్రొడక్షన్లో 43%, ఆయిల్ కన్జంప్షన్లో 35%, న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్లో 50%, గ్యాస్ ప్రొడక్షన్లో 36%, గ్యాస్ కన్జంప్షన్లో 36% వాటాని బ్రిక్స్ దేశాలు కలిగి ఉన్నాయి. ఇక రీసెంట్గా జాయిన్ అయినటువంటి 6 దేశాలను కలుపుకొని మొత్తం 11 దేశాల అనాలిసిస్ చేద్దాం. ఈజిప్ట్, ఇథియోపియా, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, అర్జెంటీనా, చైనా. ఇక ఇరాన్ని అమెరికా ఆంక్షలతో ఐసోలేట్ చేసేసింది. అలాంటి ఇరాన్ని బ్రిక్స్ కూటమిలో చేర్చడంలో రష్యా, చైనాలు ఒక విజయాన్ని సాధించాయి. ఇరాన్ బ్రిక్స్ కూటమిలో చేరడంతో కాస్త ఐసోలేషన్ నుండి బయటకొచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బ్రిక్స్ దేశాలతో ట్రేడ్ పెరుగుతుంది. ఇరాన్ చేరడం ఒక రకంగా భారత్కి కూడా అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇరాన్లోని చాబహార్ పోర్టులో భారత్ చాలా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసింది. పాకిస్తాన్ నుంచి మిడిల్ ఈస్ట్కి రూట్ సాధ్యం కాదు కాబట్టి మనం ఇరాన్ని ఆ రూట్కి ఎంచుకున్నాం. కానీ చాబహార్ పోర్ట్ నిర్మాణం తర్వాత అమెరికా ఇరాన్పై విధించిన శాంక్షన్స్ కారణంగా కాస్త ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. కానీ భారత్ అమెరికాకి మిత్రదేశం కాబట్టి చాబహార్ పోర్టుని శాంక్షన్స్ నుండి మినహాయింపునిచ్చింది. ఇక జోహన్నెస్బర్గ్లో భారత్ మరియు ఇరాన్ దేశాల నాయకుల మీటింగ్ తర్వాత కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి. వాటిలో ముఖ్యమైనది చాబహార్ పోర్టు పనులు వేగవంతం చేయడం. దీనివల్ల ఇండియా, ఇరాన్ మరియు రష్యాల మధ్య ట్రేడింగ్కి బాగా హెల్ప్ అవుతుంది. నార్త్ కారిడార్ కూడా ఫాస్ట్గా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల ట్రాన్స్పోర్ట్కి అయ్యే ఖర్చు తగ్గుతుంది, సమయము ఆదా అవుతుంది. అర్జెంటీనా జాయిన్ అవ్వడం అంటే లాటిన్ అమెరికాలో ఉన్నటువంటి 2 భారీ సంపద కలిగిన దేశాలు బ్రిక్స్లో చేరినట్టే. మొదటి దేశం బ్రెజిల్, రెండవ దేశం అర్జెంటీనా. లిథియంని ఉత్పత్తి చేసే దేశాల్లో అర్జెంటీనాది 4వ స్థానం. అర్జెంటీనా ఎక్కువగా హైడ్రోకార్బన్స్, ఫార్మస్యూటికల్స్ మరియు టెక్స్టైల్స్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల ఇండియాకి బిజినెస్ పెరుగుతుంది. అలాగే ఈజిప్ట్ కూడా ఫార్మస్యూటికల్స్ని, ఫుడ్ గ్రెయిన్స్ని దిగుమతి చేసుకుంటూ ఉంది. దీనివల్ల కూడా ఇండియాకి మార్కెట్ పెరుగుతుంది, ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఆఫ్రికాలో ఎక్కువ జనాభా ఉన్న దేశాల్లో ఇథియోపియా 2వ స్థానంలో ఉంది. అది సంపద పరంగా వేగంగా ఎదిగే దేశాల్లో ఒకటి. బ్రిక్స్లోకి చేర్చుకోవడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. ఇథియోపియాని కాస్త డెవలప్ చేసి మంచి సెకండ్ గేట్వేగా మార్చితే కనుక దానికి పశ్చిమ మరియు దక్షిణ ఉన్న దేశాల నుంచి మంచి ఖనిజాలు అలాగే సంపదను ట్రేడ్ చేయొచ్చు. ఒక మాటలో చెప్పాలి అంటే బ్రిక్స్ ఎక్స్పాన్షన్ ఇండియాకి బెనిఫిట్ అవుతుందనే చెప్పుకోవచ్చు. దానివల్ల ఇండియా మరియు చైనాల మధ్య ఉన్న సంబంధం కూడా మెరుగుపడే ఛాన్సెస్ పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్గా మోడీ గారు జిన్పింగ్తో సౌత్ ఆఫ్రికాలో మీట్ అయ్యారు. గ్యాల్వాన్ ఇన్సిడెంట్ తర్వాత 2 దేశాల నాయకులు ఒకసారి మీట్ అయినప్పటికీ కూడా పెద్దగా చర్చలు ఫలితాన్ని సాధించలేవు. కానీ ఈసారి జరిపిన చర్చలు మాత్రం సక్సెస్ అయ్యాయని చెప్పుకోవచ్చు. 2 దేశాల నాయకులు కూడా తమ బలగాలను ఉపసంహరించుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అట్ ద సేమ్ టైం భారత్ చైనాకి మరోసారి ఖరాఖండిగా చెప్పింది, బార్డర్ విషయంలో మాత్రం వెనక్కి వచ్చేదే లేదు, చైనా ఆధిపత్యాన్ని సహించేదే లేదని ఖరాఖండిగా చెప్పేశాం. ఆఫ్రికన్ యూనియన్ G20లో జాయిన్ అవ్వబోతుంది.
అంటే ప్రపంచం మెల్లిమెల్లిగా వెస్టర్న్ కబంధ హస్తాల నుండి బయటకు వస్తూ మల్టీలాటరల్ వరల్డ్ వైపు పరుగులు వేస్తూ ఉంది. బ్రిక్స్ నుంచి మనం ఇదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మెల్లిమెల్లిగా ప్రపంచ ట్రేడ్ మొత్తం కూడా ఈస్ట్ వైపు అంటే చైనా అటువైపు వెళ్తూ ఉంది. దాంతో భారత్ తన మార్కెట్ కోసం వెస్టర్న్ దేశాల వైపు చూడడం మొదలుపెట్టింది. కాబట్టి భారత్ అటు ఈస్ట్ ఇటు వెస్ట్ రెండు వైపులా ఈక్వల్ బ్యాలెన్స్ చేస్తూ తన యొక్క డెవలప్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తూ ఉంది. త్వరలో భారత్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా మారబోతుందని రీసెంట్గా మోడీ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఆ కళ తొందరగా నెరవేరాలని కోరుకుందాం. వీడియోలో కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎనర్జీని ఇస్తుంది. ఇది వీడియో.